హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే ఈరోజు నైట్ అయితే లైట్‌గా వర్షం పడ్డదండి. చినుకులు. మరీ వర్షం కాదు. అసలు వర్షాలు వస్తే వస్తున్నాయి. లేకపోతే ఎండలైతే విపరీతంగా ఎండలు మరలా కాస్తున్నాయండి. మరి మీకైతే ఎలా ఉన్నదో తెలీదు గానీ, మాకైతే చాలా ఎండలు. ఇక్కడ చూసారా మాకు రోజు ఇది రిపోర్ట్ చేసాం కదా, చిగుర్లు చాలా బాగా చిగుర్లు అయితే వచ్చేసినాయి అనమాట, గుత్తి గులాబీ. అయితే ఈ రోజు మన టెర్రస్ గార్డెన్ వీడియో అండి. మనకి నేను కిచెన్ కంపోస్ట్ టిన్లోంచి కొంత తీసి పసుపు మొక్కలకి అయితే ఇచ్చుకున్నాం కదా. ఈ రోజు అయితే మరి జామ చెట్టుకు, అలాగే మరొక చెట్టుకు, కొన్ని ఫ్రూట్ చెట్లు కూడా ఇచ్చుకోవచ్చు అండి. ఏది దేనికైనా ఇచ్చుకోవచ్చు. ఈరోజు కొన్ని చెట్లకి అయితే ఇచ్చి చూపిస్తాను మీకు. అప్పుడే చాలా ఎండ అయితే వచ్చేసిందండి. 7 అయింది టైము. నేను బాబు కాలేజీకి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేస్తాను కదా, ఎందుకంటే ఈవినింగ్ తీసుకుందామన్నా కూడా చాలా ఎండ ఉంటుంది. మరి ఇంకా మార్నింగ్ తీసేస్తే బెటర్ అన్నట్టు నేను స్టార్ట్ చేశాను వీడియో. ఓకేనండి. నాచు ఫ్లవర్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. అయితే కిచెన్ కంపోస్టును నేను ఇంకా మరొకటి కూడా దాంట్లో కలిపి జామ చెట్టుకి అయితే ఇచ్చుకుందామండి. అది ఏంటన్నది నేను చూపిస్తాను ఇప్పుడు. మీకు ఐడియా ఉంటుంది. నేను ముందు చూపించాను కదా, ప్రతిదీ నేను చేసుకున్నది మీకు వీడియో రూపంలో చూపిస్తాను. మరి నేను అలా చేసుకోబట్టే ఇంత మంచిగా టెర్రస్ గార్డెనింగ్లో చేస్తూ మరి నేను కాయగూరలు అయితే చక్కగా మన ఇంటికి సరిపడా కాయగూరలను పండించుకుంటున్నాను. పచ్చిమిర్చి చెట్లు అయితే చాలా బాగా వచ్చినాయండి. ఇది మొన్న పూత రాలేదని చెప్పాను కదా, ఇదిగోండి పొడవుగానే ఉన్నాయి అన్నమాట కాయలు. ఇప్పుడు వస్తున్నాయి, చాలా బాగున్నాయి. అయితే తోటంతా కూడా బాగానే ఉన్నదండి, సూపర్గా ఉన్నది. ఇప్పుడు మరి ఇంకా లేట్ చేయకుండా నేను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇదిగోండి నేను ఒక బేసిన్ అయితే తీసుకున్నాను, ఒక పళ్ళెంలో. ఇది చూసారా, ఈ డబ్బా మీకు ఐడియా ఉండొచ్చు. నేను పచ్చిరొయ్యలు కంపోస్ట్ చేశాను కదండి, పచ్చిరొయ్యలు వేస్ట్ మనం చేసేసుకున్న తుక్కుతో అది కవర్లోను డబ్బాలోను చేశాను నేను. అయితే కవర్ వాడేసాను, నీకు చూపించలేదు. ఇది అసలు ఎలా అయింది చూద్దాము. ఇప్పుడు ఇది మూత కూడా తీయలేదండి అసలు నేను. ఇప్పుడు ఇది కూడా కలుపుకొని మనం అలాగే కిచెన్ నల్ల బంగారం అన్నాను కదా, కిచెన్ కంపోస్ట్ అదే టెర్రస్ గార్డెన్లో, మన టెర్రస్ గార్డెన్లో ఎండుటాకుల కంపోస్ట్, ఇది కూడా రెండు కలుపుకుంటే చాలా బాగా, ఇదైతే మరీ బలం అండి. ఇది ఉంటే ఇంకా అసలు బోన్విల్తో పనే ఉండదు మనకి, అంత బలం అన్నమాట. ఒకసారి చూడండి, ఎక్కడ కూడా ఏ పచ్చిరొయ్య తొక్కగానే ఉన్నదా, చూసారు కదా, చాలా బాగున్నది, సూపర్ అనమాట. అయితే ఇందులోను కంపోస్ట్ అయితే తీసుకొద్దామండి. మన టిన్లో ఉన్నది కదా ఆ కంపోస్ట్. ఇదిగోనండి, ఇంత అయితే ఖాళీ అయిపోయింది కదా, మీకు చూపించాను కదా మొన్నటి వీడియోలో. ఇప్పుడు నేను తీసుకుని ఏ మొక్క అయితే బలహీనంగా ఉన్నదో ఆ మొక్కకి అయితే వేసేస్తున్నాను. ఇదిగోండి ఇలాగా దీన్ని నిండా తీస్తాను, రెండు కలిపేసి. ఇప్పుడు మనం జామ చెట్టు చూపిస్తాను మీకు. జామ చెట్టుకి అయితే ఇచ్చుకుందాం. అయితే మన దగ్గర ఏ విధమైన ఎరువులు లేనప్పుడు ఇలా చక్కగా మనమే చేసుకోవచ్చండి. సొంతంగా మనం కంపోస్ట్లు చేసుకోవచ్చు, ఇలాగ ఆకులతో చేసుకోవచ్చు, కిచెన్ కంపోస్ట్తో చేసుకోవచ్చు. ఇలా మన దగ్గర ఉన్న వేస్ట్తో చక్కగా చేసుకోవచ్చు. ఇదిగోండి ఎంత అయితే తీసాను, ఈ రెండు కలిపేసుకుని ఇంకా జామ చెట్టు దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ఓకేనండి, జామ చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాం కదా. ఒకసారి జామకాయలు చూసారా, ఇవి నేను మొన్నటి వీడియోలో రెండు హార్వెస్ట్ అయితే చేసుకున్నాము. ఈ రెండు అసలు ఎలా అవుతాయి అనేసి ఉంచాను చూడండి, చాలా బాగా అయినాయండి. ఈ పొద్దున మీద మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు జామ చెట్టు అయితే ఎలా ఉన్నదనమాట పూత. ఇవ్వండి పూత చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే మొదట్లో అయితే నేను ఏ విధమైన మల్చింగ్ లేదనమాట, తీసేసుకున్నాను ఇంకా చక్కగాను. ఇది చాలా నీట్గా ఉన్నది కదా. ఎందుకంటే ఇలా చేసేసుకుని ఒకసారి ఇలా గుల్లపరుచుకుని ఇదంతా వేసేస్తాను ఇప్పుడు నేను. ఇదిగోండి, ఇది ఇలా ఇలా కలుపుకున్నాను కదా. అయితే ఇది రెండు రకాలుగా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ వానపాములు చూసారా కట్ అయిపోతున్నాయి, ఇవ్వండి. ఇలాగా 3 దిక్కులను ఇలా గొయ్యి పెట్టుకుని మనం అప్పుడు ఇలా కూడా వేసుకోవచ్చండి. లేదు ఎక్కువ ఉన్నదనుకుంటే కాస్త ఇలా గుల్లపరుచుకుని మట్టి అక్కడ పైన వేసేసుకోవచ్చు. ఓకేనా, ఇదిగోండి ఇలా వేసాను. మరి లైట్ సైడు
అక్కడ చూసారా, ఈ రెండు మనకి ఇంకా పచ్చిరొయ్యలతో చేసిన కంపోస్ట్ ఉన్నదంటే ఇంకా చెప్పవసరం లేదు. చాలా ఇంకా బలం అండి అది. ఇదిగోండి ఇలాగా. ఓకేనా, ఇలా వేసుకోండి మీరు కూడా. మన దగ్గర ఏ ఎరువులు లేవని బాధపడకుండా మన దగ్గర ఉన్న వేస్టేజ్ తోటి కంపోస్ట్ చేసుకోండి చక్కగా. చేసుకుని మరి అలా ఇచ్చుకుంటే చక్కగా ఆర్గానిక్ గా మనం అన్ని పండించుకోవచ్చండి. చూసారు కదా, అలా వేస్తాను నేను. ఇంకా అయితే జామ చెట్టు అంతా చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి, చాలా బాగా ఉన్నది కదా. ఇలా పైన కూడా వేసేసుకోవచ్చు అండి చక్కగాను. ఇలా పైన కూడా మనం వేసేసుకోవచ్చు. మీకు ఎలా వీలుగా అయితే అలా వేసుకోండి చక్కగా. అయితే ఇంకొక చెట్టు దగ్గర కూడా వెళ్దాము. ఓకేనండి, ఇంకొక చెట్టు అని చెప్పాను కదా, ఇదేనండి వాకాయల చెట్టు. ఈ వాకాయల చెట్టు నేను అసలు కాయలు లేని చెట్లకి అనేసి నేను పొగక్కాడలో ఇచ్చాను కదండి. మనం ఏది చేసినా కూడా వృధా కాదండి, చక్కగా మరి కాస్తాయి. అయితే ఇప్పుడు నాకు ఇప్పుడు కాసినా కాయకపోయినా పర్వాలేదు, ఒక నమ్మకం అయితే వచ్చేసింది. ఏమిటంటారా, ఇలా చూడండి. ఇవ్వండి పువ్వులు అయితే వచ్చినాయి కదా. ఈ పువ్వులు వచ్చినాయి అంటే ఇంకా కాస్తుంది చెట్టు అనేసి అర్థం మనకి. ఈ సంవత్సరం కాయకపోయినా వచ్చే సంవత్సరం అయినా కాస్తుంది. ఇవ్వండి, ఇక్కడ కూడా మొగ్గలు ఉన్నాయి చూసారు కదా. ఇప్పుడు ఇలాంటప్పుడు మనం చక్కగా ఈ ఈ కంపోస్ట్ ఇచ్చుకుంటే, మన దగ్గర ఉన్న కంపోస్ట్ ఇలా మొదలను వేసేస్తాను. ఇంక నేను దీనికి ఇదంతా వేసేస్తానండి, బలంగా ఉంటుంది. ఇదిగోండి, ఇలా వేస్తున్నాను. ఇలా వేసేసి అటు ఇటు ఇలా సర్దేసుకుంటే చాలా మంచిది. ఇలాగే కదా మనం మంచిగా మరి మొక్కలన్నీ పెంచుకుంటున్నాం కదండి. అంతేగాని మా దగ్గర ఆ ఎరువులు లేవు, ఈ ఎరువులు లేవు, బలం ఉండట్లేదు చెట్ల కంటే కాదండి. మన దగ్గర ఉన్న వేస్టేజ్ తోటి చక్కగా చేసుకోండి. చెట్టు అయితే కూడా చాలా బాగా తయారైందండి. చూసారు కదా, చాలా బాగుంది. మరి మంచిగా కాస్తే మనకు ఒక 4 కాయలు కాసినా పర్వాలేదండి. ఒక 4 కాయలైనా పప్పులో వేసుకుంటే చాలా బాగుంటది. పువ్వులు కూడా చాలా బాగున్నాయి అందంగా. నేను ఇదే చూడటము వాకాయల చెట్టు ఇది. చూసారు కదా. అయితే ఈ కొద్దిగా ఉన్నది, ఇది డ్రాగన్ ప్లాంట్ మొదట్లో వేసేద్దాం. ఇదిగోండి, ఎగ్ సెల్స్ ఇచ్చాం కదా మనం, చక్కగా అది కరిగిపోయింది మట్టిలోను. కాస్త ఇలా మొదట్లో వేసేస్తున్నాం. ఇలా మనం ఏదో ఒకటి ఇచ్చుకుంటూ ఉంటే మనకి కాయలు ఏంటంటే ఏమి ఉండదండి, చక్కగా కాస్తుంది. కొత్త మొగ్గలు చూసారా, భలే వచ్చినాయి కదా. అయితే మీకు ఈ 2 మొక్కల చెట్లకి ఇచ్చానండి నేను, జామ చెట్టుకి అలాగే వాకాయల చెట్టుకి ఇచ్చాను అనమాట. అలాగా మనకి ఏదన్నా కాస్తుంది, మొక్క బలహీనంగా ఉంది అని మనకు తెలుస్తుంది కదా. అలాంటప్పుడు ఇలాంటివి ఇచ్చుకుంటూ ఉంటే చక్కగా కాస్తాయి అనమాట. మరి నేనైతే ఇదే పద్ధతిలో చేసుకుంటాను. ఇలాగే కదా మీకు చూపిస్తున్నాను. ఎవరికన్నా ఈ వీడియో యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ప్రతిదీ చేసుకునేది కూడా మీకు వీడియో రూపంలో పెడుతున్నానండి. బెండకాయలు అయితే చూసారా, ఇది నిన్న 2 ఉంటే నేను కోసేసుకున్నానండి. చూడండి, ఇలాగా వస్తున్నాయి గుత్తు గుత్తుల కింద మొగ్గలు, చాలా బాగున్నాయి. అయితే ఇప్పుడు పాలకూర అయితే ఉన్నదండి. ఈ పాలకూర హార్వెస్ట్ చేసేసుకుందాము. మరి ముదిరిపోకుండా వేస్ట్ కానివ్వకుండా. చూసారా, చాలా బాగుంది. 2వ సారి 3వ సారి హార్వెస్ట్ ఇది ఈ టబ్లోది. చక్కగా ఇది కూడా హార్వెస్ట్ చేసేసుకుని ఇప్పుడు జామకాయలు చూసాం కదా, అవి కూడా మనం కోసేసుకుంటే పిల్లలు తింటారు చక్కగా. ఓకేనండి, నేను ఇంకా ఈ 2 హార్వెస్ట్ చేసేస్తాను. చేసేసి మీకు ఇంకా చూపిస్తాను మరలా ఇంకా వీడియోలు. అయితే ఇది ఇక్కడ ఆనపాలు పెట్టాను కదండి, మరి ఇది ఈసారి ఏంటో ఒక్కటి కూడా కింద రాలేదండి. నాకు ఇప్పుడు అలా జరగలేదు అసలు. అయితే మనకు స్వీట్ పొటాటో దాంట్లో పెట్టాను అనమాట. చిరగడ దుంప వేసాం కదా, ఇది చూసారు ఎంత రొట్టె వచ్చేసిందో. ఇలా కింద దాకా ఉన్నవి అన్నీ మనకి తీసేసుకోవాలండి. ఇలా తీసేసుకుంటే ఇది లేకుండా బలంగా పెరిగిపోయింది, ఆకులు బట్ట ఏంటో ఇలా తీసేయాలి. ఇదిగోనండి, తోట అయితే తోట అయితే మరలా పూతతో ఉన్నదనమాట. ఇదంతా చూస్తున్నారు కదా, ఇలా ఉన్నది. అయితే నేను అక్కడక్కడ విత్తనాలు కుంచానండి, అవి కూడా తీసేసుకోవాలి, జాగ్రత్త చేసుకోవాలి. మరలా మనం వేయాలి కదా మరి. ఇదిగోనండి, పండుటోకలన్నీ కూడా నేను ఎప్పుడు కనపడితే అప్పుడు తీసేస్తుంటాను ఇలాగా. ఓకేనా, ఇంకా 2 హార్వెస్ట్ చేసేసుకుందాము, జామకాయలు అలాగే పాలకూర. మీకు లాస్ట్లో చూపిస్తానండి.
ఓకేనండి, పాలకూర అయితే హార్వెస్ట్ చేసి వచ్చేసాను. చూసారా ఎంత మంచిగా హెల్దీగా గ్రీన్గా చాలా బాగుంది. అలాగే ఇవి అయిపోయినాయని హార్వెస్ట్ చేసేసానండి. ఇంకా వండిస్తే బెటర్ ఏమో అనుకున్నాను, కానీ ఇవి దోరగా మనకి సరిపోతుంది. ఇలా హార్వెస్ట్ చేసేసాను. సూపర్గా అయితే వచ్చినాయి కదండి సైజు. మనకి ఇంకా పూత ఉన్నప్పుడు మంచి బలంగా మరి మంచిగా మనం కంపోస్ట్లు ఇచ్చుకుని అలాగే లిక్విడ్లు ఇచ్చుకుంటే మనకి చక్కగా కాస్తాయండి. చూసారు కదండి రోజు వీడియో. మరి నేను చక్కగా మరి జామాంటికి ఎలాగైతే చేసుకున్నానో నా దగ్గర ఉన్న కంపోస్ట్లే నేను చక్కగా అలా ఇచ్చుకుంటాను. మీరు కూడా అలా ఇచ్చుకోండి, చక్కగా కాయలు కాస్తాయండి. ఓకేనండి, మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. మరి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. మరి మీరు లైక్ చేయటం వల్ల మన వీడియో మరి కొంతమందికి అయితే చేరుతుందని ఆశ. మరి మీరు నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చెప్పని చాలా చాలా థ్యాంక్స్ అండి. మరొక మంచి వీడియోతో మరలా మీ అందరికీ ఉపయోగపడే వీడియోతో మరలా కలుసుకుందామండి. ఓకేనండి, బాయ్ అండి.